ఒకటే బైక్ పైన ముగ్గురు టీనేజర్లు ఎల్బీ నగర్ నుండి బిఎన్ రెడ్డి వైపు వెళ్తున్నారు. మధ్యన అస్తినాపురం దగ్గర రెడ్ సిగ్నల్ పడ్డగానే ఆగకుండా అట్లనే క్రాస్ చేసి వెళ్ళిపోతున్నారు. నేను గ్రీన్ లైట్ పడ్డ తర్వాత ఉండబట్టలేక వాళ్ళని దొరకబట్టి వాళ్ళ ముంగనే నా బైక్ ఆపిన. నేనేం మాట్లాడలేను. అందులో టీనేజర్ ఎవరైతే బైక్ నడుపుతున్నాడో అతను నుండి అన్న మా ఫ్రెండ్స్కి బాగా ఆకలి అవుతుంది, అందుకే చాలా ర్యాష్గా వచ్చినాను, ఏమనుకోవద్దు అని చెప్పిండు. సరేలే ఆకలితో ఉన్న వాళ్ళని మనమేమంటాం అని చెప్పేసి నేను వెళ్ళిపోయినా. బిఎన్ రెడ్డిలో మా ఫ్రెండ్ డాక్టర్ అయితే క్యాజువల్గా మేము కలుస్తూ ఉంటాం రెగ్యులర్గా 3 డేస్కి ఒకసారి 2 డేస్కి ఒకసారి. 3 డేస్ తర్వాత నేను పోయి వాడిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్లో 3 బెడ్ల మీద ఈ ముగ్గురు టీనేజర్లు ఉన్నారు. నేను చూసి వీళ్ళని ఎక్కడో చూసినా అని చెప్పేసి అనుకున్నా, గుర్తుకు రాలే. తర్వాత అందులో ఆ పూర్వం నన్ను గుర్తుపట్టిండు. అన్న మీరేం దాన్ని ఎక్కడికి వచ్చిందని చెప్పేసి అన్నారు. మీకు ట్రీట్మెంట్ ఎవరైతే ఇస్తున్నాడో అతను మా ఫ్రెండ్ అని చెప్పేసి అన్నా. అవును కానీ మిమ్మల్ని నేను ఎక్కడో చూసినా అని చెప్పేసి అడిగితే, అన్న నేను మొన్న 3 రోజుల క్రితము బండి దాచిగా నడుపుతుంటే మీరు వచ్చి మా బండి ముంగడ మీరు మీ బండి పెట్టి మమ్మల్ని అడిగారు కదా, అది మేమే అన్నా అని చెప్పేసి అన్నాను. ఓకే ఓకే, మరి కాలేజ్కి వెళ్ళకుండా హాస్పిటల్లో ఉన్నారు ఏందని చెప్పేసి నేను అడిగిన. ఏం లేదన్న, ఆ రోజు మీరు కలిసిరు కదా, ఆ రోజు ఆకలి అవుతుందని చెప్పినా కదా, మేము హోటల్కి వెళ్ళి లైట్గా లంచ్ చేసినాం, ఆ రోజు నుంచి మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయి, కాలేజ్కి వెళ్ళకుండా హాస్పిటల్కి వస్తూ ఉన్నాం రోజు, ఈ రోజు అడ్మిట్ అయినామని చెప్పేసి చెప్పిండు. మరి ఆ రోజు నన్ను అడిగితే నేను చెప్పేవాడిని కదరా అన్న. ఏంది బ్రో అన్నాడు. అరే మనము తిండి తినాలంటే మన ఇంట్లోనే వండుకున్న తిండి తినాలి, లేకపోతే మనం వండుకున్న ఫుడ్ తినాలి. అది కుదరకపోతే మాత్రం మన ఇంటి బిర్యానీ చూస్ చేసుకోవాలని చెప్పిన. అవునా, మన ఇంటి బిర్యానీ ఎక్కడుందన్న అని చెప్పేసి అన్న. అంతలా మన డాక్టర్ ఎవరైతే ఫ్రెండ్ ఉన్నారో డాక్టర్ సాబు ఆయన చెప్పిండు. అది ఎక్కడుందంటే బిఎన్ రెడ్డి సిగ్నల్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే రేషన్ షాప్ ఉంటుంది, రేషన్ షాప్ పక్కనే మన ఇంటి బిర్యానీ బోర్డు ఉంటుంది, అక్కడ మనకి టేస్టీ హెల్తీ ఫుడ్ దొరుకుతుంది అని చెప్పేసి ఆ డాక్టర్ సాబ్ చెప్పిండు. నేను అనుకున్నా మన ఇంటి బిర్యానీ గురించి డాక్టర్ సాబు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నాడంటే హెల్తీ ఫుడ్ టేస్టీ ఫుడ్ ఉంటుందని చెప్పేసి అనుకున్నా. నువ్వు కూడా అక్కడికి వెళ్ళి తిను అని చెప్పేసి చెప్పిన. అంతలా బాగుండి, అన్న ఇప్పటి నుంచి నేను ర్యాష్ డ్రైవింగ్ చేయను, ట్రిపుల్ రైడింగ్ చేయను, ఎక్కడ పడితే అక్కడ తినను, ఓన్లీ మన ఇంటి బిర్యానీలో తింటా అని చెప్పేసి అన్నాడు. ఆహా అనుకున్నా. మీరు కూడా జొమాటో స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవచ్చు, మీరు మన ఇంటి బిర్యానీకి వచ్చి కూడా తినవచ్చు.